మా భాస్కర్ నారాయణ, శివ కందుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు ఆల్ ద ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా. ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మా రిలీజ్ ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇవాళ ఏంటో తెలియదండి, చాలా తెలియని ఒక రిలీఫ్ అండ్ చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నాం. నేను ఒక్కళ్ళనే కాదు, ఐ థింక్ అందరం కూడా స్టేజ్ మీద అలానే ఉన్నాము. ఫస్ట్ మా ట్రైలర్తో ఆ ప్రమోషన్ స్టార్ట్ చేశాము. అయితే ఆ రోజు తెలియని ఒక నర్వస్నెస్ కానీ, లేకపోతే ఈ ట్రైలర్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఈ సినిమాని మనం ఎలా తీసుకెళ్ళాలి ఆడియన్స్ దగ్గరికి, అలాంటి ఒక చిన్న ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో రిలీజ్ చేసాము ఆ ట్రైలర్ని. అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము రిలీజ్ చేసిన ప్రతి ఒక్క మార్కెటింగ్ మెటీరియల్ని చాలా చాలా బ్యూటిఫుల్గా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్ అంతా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ షేర్డ్ ఆల్ అవర్ కంటెంట్. అండ్ మా కంటెంట్ని చూసి బాగుంది బాగాలేదు అని చెప్పిన ప్రతి ఒక్క ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అది పాసిబుల్ అయిందంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ యూ పీపుల్ అండి. మీ మీడియా సపోర్ట్ వల్లనే మా కంటెంట్ అంతా అక్కడ దాకా రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎప్పటికీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. సో మేము చేసిన ప్రతి ఒక్క మార్కెటింగ్ మెటీరియల్ వెనక చాలా థాట్ అండ్ చాలా రీసెర్చ్ చేసామండి. కొంత యూనిక్ కైండ్ ఆఫ్ ప్రమోషన్ చేద్దామని అనుకుని మా ప్రమోషన్స్ టీంలో పనిచేసిన వినీత్ కానీ, లేకపోతే తేజు గారు కానీ, లేకపోతే ప్రదీప్ కానీ చాలా ఐడియాస్ ఇచ్చారు. ఒక మ్యానిక్వన్ని తీసుకెళ్ళి నా తల ఎక్కడుంది అని క్రౌడ్లో వెళ్ళి అడుగుదామని అన్నారు. సో అది చాలా చాలా బాగా రీచ్ అయింది. అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండి. ఐ థింక్ ఇవాళ ఈ స్టేజ్ మీద నుంచుని ఇంత రిలీవ్డ్గా 2 రోజుల్లో సినిమా పెట్టుకుని అందరం ఉన్నామంటే ఇట్ వాజ్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఆల్ ది లవ్ ది ఆడియన్స్ గేవ్ అస్. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం మేము చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా మీద. చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ మీరు ఎప్పుడైతే 1st March థియేటర్స్లో చూస్తారో మాకున్న ఈ కాన్ఫిడెన్స్ అలానే ఉంచి మా సినిమాకి కూడా అలాంటి కైండ్ ఆఫ్ సేమ్ లవ్ అండ్ సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఒక థింగ్ చెప్పాలండి, ఐ థింక్ వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్. అంటే మేము ఈ సినిమా చేసినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఆ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు మాకు వీఆర్ వెరీ వేగ్ ఇన్ ద హెడ్. అంటే ఈ సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్తాం ఏంటి అన్నప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ అండి ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు. ఇందాక స్నేహల్ గారు చెప్పినట్టు ఐ థింక్ మాకు ఎప్పుడైతే ఓటీటీ డీల్ అయితే క్లోజ్ అయిందో, ఒక పెద్ద ఆర్గనైజేషన్ వచ్చి ఈ సినిమాని ఎప్పుడైతే తీసుకున్నారో మాకు ఈ సినిమా మీద ఉన్న నమ్మకం ఇంకా పెరిగింది. దట్ ఒక బిగ్ ఆర్గనైజేషన్ వచ్చి సినిమాని ఎండోర్స్ చేస్తుందని. అట్ ద సేమ్ టైం గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు వచ్చి సినిమాని తీసుకుంటున్నారు, మీ ముందుకు తీసుకొస్తున్నారు థియేటర్స్లో. సో అలాంటి ఒక ఫర్మ్ ఎప్పుడైతే ఈ సినిమాని సపోర్ట్ చేసిందో, మేము చేసింది ఎక్కడో కరెక్ట్గానే చేసాము, బాగానే చేసాము అనే అష్యూరెన్స్ మాకు ప్రతి ఒక్క మార్కెటింగ్ మెటీరియల్తో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి సపోర్ట్ చేసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ని పెంచుతూ వచ్చిందండి. సో ఈ సినిమా అనేది ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మా అందరిది, ప్లస్ ఇప్పుడు స్టేజ్ మీద లేకుండా అక్కడ ఆడియన్స్లో కూర్చుని అండ్ ఎక్కడో ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఎఫర్ట్, లవ్ అండ్ ఒక డ్రీమ్ అండి ఇది. సో ఇందాక అన్నట్టు ఐ థింక్ 2.5 years ఈ సినిమా మీద పనిచేసాము. ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు ఎండ్ అయిందో తెలియలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క రోజు ఈ సినిమా ముందుకు వస్తే బాగుంటుంది, ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారనే ఒక చిన్న ప్యాషన్తో, ఒక చిన్న ఎక్సైట్మెంట్తోనే ఉన్నాము. అండ్ దట్ ఈస్ వాట్ కెప్ట్ అస్ గోయింగ్. సో ఈ సినిమాకి ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్లో ఉన్న మా ప్రొడ్యూసర్స్కి, ఇంత మంచి కథ రాసిన మా డైరెక్టర్ పురుషోత్తంకి ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్. అయితే రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూని మాత్రం నేను సక్సెస్ మీట్లోనే థ్యాంక్ చేస్తాను. ఆ సక్సెస్ మీట్ పెట్టే అవకాశం ఈసారి ఆడియన్స్ ఇస్తారని గట్టిగా నమ్ముతున్నాను. సో భూతార్థం భాస్కర్ నారాయణ 1st March అండ్ మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని